నమస్తే అండి. ఈరోజు నేను చాలా సింపుల్‌గా చేసుకునే బెండకాయ కూర చూపిస్తున్నానండి. చాలా త్వరగా అయిపోతుంది. తేలిగ్గా కూడా చేసుకోవచ్చండి. నేను ఎట్లా చేస్తాను ఏంటనేది చూడండి. ఇక్కడేమో టమాటాలు వేయించుకుంటున్నానండి రోటి పచ్చడి కోసం. పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి అన్నీ వేయించేసుకుని రెడీగా పెట్టుకున్నాను. టమాటా పచ్చడిను బెండకాయ కూర వండుతున్నానండి. ఆయిల్ వేసుకున్నానండి. హీట్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. ఎర్రమూత గింజలు వేసుకున్నాను. పొట్టు మినపప్పు వేసుకున్నానండి. పొట్టు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం సాయి మినపప్పు కూడా వేసాను. కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నామండి. పసుపు కూడా హాఫ్ స్పూన్ వేసుకున్నామండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాం. తెచ్చుకునేటప్పుడే చూసి తెచ్చుకోవాలండి, లేతగా ఉన్నాయా లేదా అని. రాగానే కడిగేసుకుని పుచ్చులు అవి లేకుండా చూసి తరుక్కోవాలండి. తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. మూత పెట్టుకున్నామండి, మగ్గుతుంది. ఇంకా మగ్గాలండి కూర. కొంచెంసేపు మూత పెడదాం. కొంచెం పర్వాలేదండి, వేగింది. మనం ఏం చేయాలంటేనండి, మూత ఉడికినంతసేపు మూత పెట్టి తర్వాత మూత తీసేయాలి అనుకోండి, ఇంకా జిగురంతా పోయి మామూలుగా వేగినట్టు అవుతుందండి. లేకపోతే ముద్దగా అట్లా మూత పెట్టేసి ఉంచాం అనుకోండి, ముద్దగానే ఉంటుంది. కొంతసేపు ఆగిన తర్వాత ఈ మూత పక్కన పెట్టేసాం అనుకోండి, వేపుడులాగా అవుతుంది. ఆ జిగురు అది అంటుకోకుండా బాగుంటుంది కూర. చూస్తున్నారుగా, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మూత తీసేసే ఉంచుకోవాలండి కొంచెం మగ్గేదాకా. తర్వాత కారం వేసుకుందాం. చూడండి, అయిపోయింది. చూడండి, ఇప్పుడు జిగురు కూడా లేదు, పొడి పొడిలాడుతూ వచ్చింది. చూస్తున్నారుగా, ఈజీగా చేసుకోవచ్చండి, సింపుల్గా అయిపోతాయి. అలాంటివి చూపిస్తాను నేను, అందుకే సపోర్ట్ చేయండి అనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ. తగినంత కారం వేసానండి. అట్లా తేలిగ్గా అయిపోయేవి చిన్న చిన్న వంటలే చూపిస్తానండి, ఎవరైనా చేసుకోవడానికి ఈజీగా ఉండేవి. చూడండి, ఇంతేనండి, తేలిగ్గా చేసేసుకోవచ్చు. అయిపోయింది. బెండకాయ కూర, టమాటా రోటి పచ్చడి రెండు అయిపోయినాయండి. బెండకాయ ఫ్రై మూత తీసామనుకోండి, జిగురు అంతా పోయిన తర్వాత మూత తీసేస్తే అట్లా వేపుడులాగా వస్తుందండి. జిగురుగా ఉండదు కూర. ఇంకా మూత పెట్టి ఉంచితే ఆవిరి మీద మెత్తగా అట్లా అయిపోతుంది అనమాట, జిగురుగా. టమాటానేమో రోటి పచ్చడి చేశానండి. ఇంతే అండి ఈ వీడియో ఈరోజు.
నేను చేసిన బెండకాయ కూర, టమాటా రోటి పచ్చడి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈజీగా అయిపోయే రెసిపీస్ అండి రెండు. టమాటా పచ్చడి షూట్ చేయలేదండి, నెక్స్ట్ టైం చూపిస్తాను నేను.